హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక రణరంగమని మనందరికీ తెలిసిందే. కానీ ఆ రణరంగంలో గెలిచేది మాత్రం ఒక్కడే రాజు అని మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి నిరూపించారు. జనవరి 11న రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ 4వ రోజు అంటే నిన్న సంక్రాంతి పండగ నాడు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన భీభత్సం మామూలుగా లేదు. సాధారణంగా ఏ సినిమాకైనా 4వ రోజుకొచ్చేసరికి కలెక్షన్స్లో కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. కానీ పండగ సీజన్ పవర్ ఏంటో, మెగాస్టార్ స్టామినా ఏంటో నిన్నటి కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ వసూలు చేసింది, బ్రేక్ ఈవెన్ మార్క్ని క్రాస్ చేసిందా, డిస్ట్రిబ్యూటర్ల జేబులు ఎంతవరకు నిండాయి అనే విషయాలని చాలా డీటెయిల్డ్గా, ఎమోషనల్గా అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిన్నటి రోజు అంటే జనవరి 14 సంక్రాంతి గురించి మాట్లాడుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు నిన్న ఒక జాతరని తలపించాయి. ఉదయం 8 గంటల ఆట నుండే హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్, పిల్లలు ఇలా ఇంటిల్లపాది కలిసి వెళ్లడానికి బెస్ట్ ఆప్షన్గా చిరంజీవి గారి సినిమానే ఎంచుకున్నారు. పోటీలో ఉన్న రాజాసాబ్, అఖండ 2 లాంటి సినిమాలకు కూడా డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్. ప్రతి సెంటర్లో, అది మల్టీప్లెక్స్ అయినా, సింగిల్ స్క్రీన్ అయినా, టెంట్ కొట్టేసిన థియేటర్ అయినా సీట్లు దొరకని పరిస్థితి. నిన్న ఒక్కరోజే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ షేర్ని నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే 4 రోజున టోటల్ కలెక్షన్స్. అందిన అధికారిక మరియు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 4 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల నుండి 260 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది నిజంగా ఒక సంచలనం ఫ్రెండ్స్. కేవలం 4 రోజుల్లో, అందులోనూ పోటీ మధ్య 5,000 కోట్ల గ్రాస్ని 250 CR ప్లస్ ని క్రాస్ చేయడమనేది మెగాస్టార్ బాక్సాఫీస్ ర్యాంపేజ్కి నిదర్శనం. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేశారో ఇప్పుడు దానికి డబుల్ ఇంపాక్ట్ని ఈ సినిమాతో చూపిస్తున్నారు. ముఖ్యంగా డే 1కి వచ్చిన 84 కోట్ల గ్రాస్ ఒక ఎత్తైతే, డే 4 సంక్రాంతి నాడు వచ్చిన కలెక్షన్స్ దాదాపు డే 1కి దగ్గరగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్నే లాంగ్ రన్ హోల్డ్ అంటారు. సినిమాకి స్ట్రాంగ్ లెగ్స్ ఉన్నాయని అర్థం. ఏరియాల వారీగా చూస్తే నైజాం ఏరియాలో చిరంజీవి గారి డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ 4 రోజుల్లోనే దాదాపు 35 కోట్ల షేర్ మార్క్ని టచ్ చేసినట్లు సమాచారం. సీడెడ్లో కూడా బాలయ్య సినిమాకి గట్టి పోటీ ఇస్తూ మాస్ సెంటర్స్లో తన పట్టు నిలుపుకున్నారు చిరు. ఇక ఆంధ్ర రీజియన్లో అయితే సంక్రాంతి అంటే చిరంజీవి సినిమానే చూడాలి అనే సెంటిమెంట్ బలంగా పనిచేసింది. గోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. అక్కడ బయ్యర్లు ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఓవర్సీస్లో కూడా మెగా జాతర నడుస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే $2.5 మిలియన్ మార్కుని క్రాస్ చేసి 3 మిలియన్ దిశగా పరుగులు తీస్తోంది. అక్కడ ఈ సినిమా నాన్ RRR రికార్డుల వైపు వెళ్లే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఈ సినిమా సక్సెస్కి ప్రధాన కారణం కంటెంట్. అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ ట్రాక్స్, ఇంటర్వెల్లో వచ్చే చిన్న ట్విస్ట్, సెకండ్ హాఫ్లో చిరు వెంకీల మధ్య వచ్చే ఎమోషనల్ మరియు ఫన్ సీన్స్, ఇవన్నీ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టినట్లు అనిపించింది. అందుకే ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ వెళ్తున్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు నవ్వుతూ వెళ్తున్నాం, పండగంటే ఇదే కదా అని ప్రేక్షకులంటున్నారు. ఈ పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకి 4th రోజున బూస్ట్ ఇచ్చింది. బ్రేక్ ఈవెన్ విషయానికొస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. దాదాపు 150 కోట్ల షేర్ రాబట్టితే గాని హిట్ అనిపించుకోదు. అయితే ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ని క్రాస్ చెయ్యేలా ఉంది. 4 రోజుల్లోనే దాదాపు 75 నుండి 80% రికవరీ సాధించింది. ఈ వీకెండ్ కూడా ఉంది కాబట్టి ఆదివారం నాటికి బయ్యర్లు లాభాల్లోకి ఎంటర్ అవ్వడం ఖాయం. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. థియేటర్ల దగ్గర క్యాంటీన్ వాళ్లు, పార్కింగ్ వాళ్లు కూడా పండగ చేసుకుంటున్నారు అంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక రాబోయే రోజుల గురించి మాట్లాడుకుంటే ఈరోజు కనుమ, రేపు వీకెండ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కలెక్షన్స్లో పెద్దగా డ్రాప్ ఉండకపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంతవరకు ఈ సినిమాకి ఢోకా లేదు. లాంగ్ రన్లో ఈ సినిమా 400 గ్రాస్ మార్క్ని టచ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. చిరంజీవి గారి కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రాజమౌళి సినిమాలు కాకుండా ఒక రీజనల్ తెలుగు సినిమా ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడమనేది మన తెలుగు సినిమా స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. రాజాసాబ్ సినిమా రేసులో వెనకబడడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. అక్కడ నిరాశ చెందిన ఆడియన్స్ ఇక్కడికి డైవర్ట్ అయ్యారు. పోటీలో ఉన్న అఖండ 2, రవితేజ సినిమాలు బాగానే ఆడుతున్నా ఫ్యామిలీ క్రౌడ్ని లాగడంలో మాత్రం మెగాస్టార్దే పైచేయి. మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్గా మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ సింహాసనం మీద కూర్చుంది. మీలో ఎవరైనా నిన్న పండగ రోజున ఈ సినిమా చూశారా? థియేటర్లో రష్ ఎలా ఉంది? మీ ఏరియాలో టికెట్లు దొరికాయా లేదా? సినిమా చూశాక మీ ఫీలింగ్ ఏంటి? నిజంగానే మెగాస్టార్ ఇస్ బ్యాక్ అని అనిపించిందా? మీ అభిప్రాయాల్ని కింద కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్